డేటా సైన్స్ ఏఐ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో త్రిబుల్ ఐటీ కానీ ఇట్లాంటి ఐఐటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ పీజీ ఇన్ డిప్లొమా అని చెప్పి పీజీ డేటా సైన్స్ అట్లాంటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మన నేషనల్ వైడ్గా చూసుకుంటే టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బిఎల్ఆర్, తర్వాత వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత మెడ్రాస్, తర్వాత ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, వెల్లూరు యూనివర్సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు డేటా సైన్స్ దీనికి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. యూనివర్సిటీస్లో పీజీఏ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. విత్ 15 లక్షలు 20 లక్షల ప్యాకేజెస్ కూడా మన కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇది ఎవరికి సూట్ అవుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా మోర్ దెన్ 10 years 12 years 15 years ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటివి ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అండ్ వీళ్ళకి సూట్ అవుతుందా లేదా, అంత టైం ఉంటుందా లేదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుందా లేదా, కొంచెం ఇదేంటంటే అనాలిసిస్ చేసుకొని మన డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి అంటే మోర్ దెన్ 7 years 8 years 9 years 10 years ఎక్కువ ఉండే వాళ్ళకి డెఫినెట్లీ ఇట్లాంటి యూనివర్సిటీలో చేస్తే హెల్ప్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా ఇది రియాలిటీ. అంటే ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా మామూలుగా హైదరాబాద్లోను, బెంగళూరులోను, పూణేలో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం కంటే కూడా ఇలాంటి యూనివర్సిటీలో చేస్తే కెరీర్ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఫ్రెషర్స్గా వర్కౌట్ అవుతుంది. బట్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇన్స్టిట్యూట్స్ న్యాయం చేయగలుగుతాయి, కానీ ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే మాత్రం కొన్ని చేయగలిగితే కొన్ని చేయలేవు డెఫినెట్లీ. అందుకని జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. మీ టైము, మనీ ఏది రెండు వెనకరావు ఎక్కడ పే చేసినా. థ్యాంక్ యూ.